హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మేము ఆ రోజు గుంటూరులో నైట్ శంకర్ విలాస్ హోటల్లో డిన్నర్ చేసిన తర్వాత ఆ నైట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినామో ఈ వీడియోలో చూద్దామండి. ఆ రోజు గుంటూరులో మా డిన్నర్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 8:30 ఏమో అయిందండి. 8:30కి కంప్లీట్ అయిపోతే మేము మెయిన్ రోడ్డుకి ఎక్కేసరికి దాదాపు 15 మినిట్స్ పట్టింది. అక్కడ నుంచి వెళ్ళి ఆ సందుబొందులలో కార్ తీసేసరికి టైం పట్టింది. ఇక తర్వాత మేము అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ బాపట్లకు వెళ్ళినామండి. బాపట్లలో స్టే చేద్దాం ఇక అక్కడే అనేసి బాపట్లకు ఆ నైట్ వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి దాదాపు 12 ఏమో అయింది. వెళ్ళడంతో అక్కడ రూమ్స్ తీసుకొని అక్కడే స్టే చేసేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం అప్పటికే. మా పిల్లలు అయితే మస్తు అలసిపోయారు పాపం. పొద్దున్నే రెడీ అయ్యి బీచ్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అంత పొద్దున్నే మమ్మల్ని బీచ్లకు అలౌ చేస్తారో లేదో అనేసి మేము ముందు ఎక్కడైనా టిఫిన్ చేసి తర్వాత బీచ్కి వెళ్దాం అనేసి అనుకున్నాం. అయితే ఫస్ట్ బాపట్ల బీచ్కి వెళ్తే ఇంత పొద్దున మనల్ని అలౌ చేస్తారో లేదో అనేసి మా సార్ ఏం చేసిండు, చీరాలకు వెళ్దాం ఫస్ట్. చీరాలకు వెళ్ళి అక్కడ చీరాల టిఫిన్ చేసి అక్కడనే బీచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాపట్లకు వచ్చేద్దాం అనేసి అన్న వాళ్ళే సరే అనేసి మేము వెళ్తున్నాము. ఇక మా సార్ మమ్మల్ని ఆ టిఫిన్లు చేయించడానికి ఒక 10 హోటళ్ళు తిప్పిండు. ఏ హోటల్లో ఆయనకు నచ్చలేదు. మా తమ్ముళ్ళు అయితే ఇట్లయితే ఎట్లా బావా నువ్వు అనేసి వాళ్ళు మస్తు పరేషాన్ అయినరు. ఇక మేమైతే ఈ టిఫిన్లకు హోటల్లో తినకున్నా పర్వాలేదు కానీ ముందైతే ఏదైనా హోటల్లో టీ తాగిపించి తర్వాత పార్సల్స్ తీసుకురా, బయటికి పోయినాక ఎక్కడైనా తిందాము అనేసి అన్న వాళ్ళే పార్సల్స్ పట్టుకొని మేము బయటికి వెళ్తున్నాము. ఇక దాదాపు ఒక 3-4 కిలోమీటర్స్ దాటిన తర్వాత మాకు ఒక ప్లేస్లో కార్ ఆపి అక్కడ మేము టిఫిన్లు చేసేసినాం. ఇక టిఫిన్లు చేసిన తర్వాత మళ్ళీ చీరాల బీచ్కి వెళ్ళినాము. చీరాలకు పోయి చీరలు షాపింగ్ చేయకపోతే బాగుండదు అనేసి ఒక చీర కొనుక్కుందాం అనుకున్నా. కాకపోతే అక్కడ వెదర్ అస్సలు బాగాలేదు. ఆల్రెడీ వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. ఇక మళ్ళీ కొంచెం ఎక్కువైంది అనుకో బీచ్కు పోవడం కుదరదు అనేసి ఇక నేనే షాపింగ్ వద్దు అనేసి మా సార్తో చెప్పిన వాళ్ళే ఇక మేము షాపింగ్ లాంటిది ఏమీ చేయలేదు. హోటల్స్ నచ్చలేదు మా సార్కు, కానీ టిఫిన్స్ టేస్ట్ అయితే బాగున్నాయి అనేసి తిన్నారు. మా పిల్లలు కూడా టేస్ట్ బాగుంది మమ్మీ అనేసి అన్నారు. మేము టిఫిన్స్ చేస్తా అంటేనే అప్పుడే చినుకులు పడుతూ ఉండే. ఇక మా సార్ ఫాస్ట్గా టిఫిన్స్ ఏంటి వర్షం వచ్చేదంటే మాత్రం బీచ్లకు పోవడం కష్టం అవుతుంది అనేసి అన్న వల్ల మేము ఫాస్ట్గా టిఫిన్లు చేసి ఇక బీచ్కి బయలుదేరినాము.
మేము దాదాపు బీచ్ దగ్గరికి వచ్చేసినట్టేనండి. ఇది చీరాలలో ఉన్న రామాపురం బీచ్. ఇక్కడ ఎన్నో బీచ్లు ఉంటాయట, కాకపోతే మేము ఈ బీచ్కు వచ్చినాం, కొంచెం నీట్గా ఉంటుందట అని అన్న వాళ్ళే. మా నందనైతే ఫుల్ ఎక్సైట్ అన్నట్టు. బీచ్ అంటే ఇక ఫస్ట్ టైం కదా ఆయన బీచ్ని చూసుడు. ఇక వాటర్ను చూడంగానే ఆగకుండా ఒకటే ఉరకడం. ఇక మా సార్ ఒకటే భయపడడం. మొత్తానికి బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసిండు మా పిల్లలు, నేను, మా సారు అందరం. దాదాపు 3 hours ఏమో మేము ఈ బీచ్లో స్పెండ్ చేసినామండి. చేయాల్సిన ఎంజాయ్ అంతా చేసేసినాం. ఎట్లా ఎంజాయ్ చేసినామో మీరే చూడండి. నేను చెప్పులు ఇప్పలేదు. మా ఎంత బాగుంటుంది బాబా. పోతుంది.
ఎట్లున్నది సూపర్ ఉందా చూసారా నందన్ ఇంకా ఇసుకలో నడవలేకపోతే మా తమ్ముడు ఎత్తుకొని తీసుకొని వస్తాడు. చూసిండ్రా చీరాల బీచ్లో ఎంజాయ్ చేసారు. అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బాపట్ల బీచ్కి వెళ్తున్నామండి. బాపట్ల బీచ్ అంటే బాపట్లలో సూర్యలంక బీచ్ చాలా బాగుంటుందట అని చెప్తే మేము సూర్యలంక బీచ్కు వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. చీరాల బీచ్తో పోలిస్తే సూర్యలంక బీచ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా పెద్ద ఉంది. కొంచెం ఇక్కడ రష్ కూడా ఎక్కువ ఉంది. బీచ్ పోవాలంటే వేసేయి. మా బాగా వెదర్ నచ్చలే వెదర్ నచ్చలే అదే అందరూ క్లైమేట్ కోసం చూసి
ఉండాలి మరి ఎండ వచ్చేదాకా ఉందాం పక్క అదే బా ఎండ వచ్చినాక పోదాం రప్పిద్దాం అప్పుడే అంటే రైట్ బాయ్ బాయ్ ఎప్పుడు అందరూ సూర్యలంక బీచ్లో ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోవడానికి మా రూమ్కి వెళ్తున్నాము. ఇక అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ దాదాపు గుంటూరుకు దగ్గరికి వచ్చిన తర్వాత లంచ్ చేసేసినాము. లంచ్ చేసేసి నైట్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసినామండి. నైట్ 2 o'clock ఏమో అయింది ఇంటికి వచ్చేసరికి. ఇవండి మా టూర్ విశేషాలు. అసలు మేము ఈ టూర్కి వస్తామని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ టూర్ వేసిండు మా సారు. అసలు ఈ టూర్ వేయడానికి కూడా ఒక పెద్ద రీజన్ ఉంది. మేము మొన్న మంజుమల్ బాయ్స్ అనే సినిమా చూసినాము. ఆ సినిమాలో గునా కేవ్స్ ఉన్నాయి చూసిండ్రా. మా సార్కు ఆ గునా కేవ్స్కి వెళ్ళాలని ఆ సినిమాని చూడంగానే కంపల్సరీగా గునా కేవ్స్కి వెళ్దామనేసి కొడైకెనాల్ ప్లాన్ వేసిండు. కాకపోతే అది బాగా లాంగ్ అవుతున్నది కదా, కార్లో వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంకో ట్రిప్ వేద్దాంలే, ఇప్పుడైతే ఇక్కడి వరకు వెళ్దాము అనేసి ఇక్కడికి తీసుకొచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ టైం కొడైకెనాల్ ట్రిప్ వేసినప్పుడు మీకు మళ్ళీ ఆ వీడియోస్ తీసి పెడతా. అప్పటి వరకు బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.